ఎస్సీలు మైనార్టీలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటర్స్ కూడా. అయితే ఇప్పటి వరకు ఈ యొక్క ఇద్దరు రెడ్ల ఆధిపత్యం, ఇద్దరు రెడ్లు, నేను రెడ్డి కులాన్ని అనట్లేదు, వక్రీకరించకండి దయచేసి. ఈ యొక్క ఇద్దరు రెడ్లు ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో ఆ రెడ్ల గురించే మాట్లాడుతున్నాను నేను. వీళ్ళు అహంకారంతో ప్రజలని చాలా చిన్నచూపు చూడటం కానీ, వాళ్ళ మీద చాలా దౌర్జన్యం చేయడం కానీ జరుగుతుంది. చాలా సంవత్సరాల నుంచి ప్రజలు దాన్ని భరించలేకపోయారు. వాళ్ళకి ఇప్పటి వరకు ఏదో ఒక దొంగ, ఈ దొంగ కాబట్టి ఈ దొంగ ఓటేద్దాం అన్నట్టు ఈ రెండు పార్టీలకి ఇద్దరు ఓటేయడం మొదలుపెట్టారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకు ఎక్కడ ఆధారం దొరకలేదు కాబట్టి కామ్గా ఓటేస్తా కమ్ముకున్నారు. ఇప్పుడు ఆధారం దొరికింది. మన బిడ్డ బీసీ బిడ్డ వచ్చాడు, మన ముద్దు బిడ్డ బీసీ బిడ్డ వచ్చాడు, మనం ఎవరికో ఎందుకు ఓటేయాలి, మన సుధాకర్కి వెళ్దాం, మన జాతి బిడ్డ మనవాడు అనేది ప్రజల్లో పూర్తిగా వచ్చేసింది. కాబట్టి నా విజయం తథ్యం అని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు మీడియా సమావేశం ఉద్దేశం మే 13వ తేదీ జరగబోయే పోలింగ్ భారీ ఎత్తులో రాష్ట్రపతికి ఓటేసి గెలిపించబోతున్నారు ప్రజలు. అయితే ఈ ప్రధాన పార్టీ ఏదైతే రెండు ఉన్నాయో, ఈ రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థులు నామినేషన్ వేయకుండా వెళ్ళిపోతాయని ఒకరు ప్రచారం చేశారు. నామినేషన్ వేశాడు కదా విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతాడు ఇంకొకరు ప్రచారం చేశారు. అదేవిధంగా బీసీలు అంటే, ఎస్సీలు అంటే, ఎస్టీలు అంటే వీళ్ళిద్దరికి కూడా చాలా చిన్న చూపు, అహంకారం ప్రదర్శిస్తున్నారు ఈరోజు కూడా. కానీ ప్రజలు తెలుసుకున్నారు, ఈ అహంకారాన్ని అణిచివేయాలని చెప్పని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళందరూ కూడా ఏకమయ్యి నిన్న మేము నామినేషన్ రోజు కూడా కొన్ని వేల మందితో వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా నిన్న అల్లూరులో రోడ్ షో చేస్తే వేల సంఖ్యలో రోడ్ షోకి ప్రజలు రావడం జరిగింది. ఇప్పటి వరకు అల్లూరు చరిత్రలో అంతమంది వచ్చి రోడ్ స్టేషన్ దాఖలు ఇంతవరకు లేదు. అన్ని సంఘాలు, గిరిజనులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కూడా, బలహీన వర్గాలన్నీ కూడా వచ్చి సపోర్ట్ చేసి భారీ ఎత్తులో